సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు. ఈ అంశాలన్నీ ప్రతి యాక్టివిస్టు అర్థం చేసుకొని వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటిదాకా మనం చర్చించిన అంశం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది ఎందుకు వచ్చింది, దాని యొక్క చారిత్రక అంశం ఏంటి? అయితే అప్పుడు కూడా దళితులు ఉన్నారు, ఇప్పుడు కూడా దళితులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి దళితులు చాలామంది మతం మారిపోయి మాకు ఎస్సీ స్టేటస్ కావాలి అని కోరుకుంటున్నారు. అప్పుడు కూడా కొంతమంది మతం మారినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగ నిర్మాతలు, మేధావులు కేవలం బుద్ధిజం, జైనిజం, సిక్కిజంలోకి మతం మారినటువంటి వాళ్ళకే ఎస్సీ స్టేటస్ ఇస్తాము, ఇస్లాం, క్రైస్తవంలోకి మారినటువంటి వాళ్ళకు ఇవ్వము అని అప్పటి రాజ్యాంగ మేధావులు ఎందుకు అంత కరాఖండిగా చెప్పారు? అసలు ఆ ఆర్డర్ యొక్క చారిత్రక అంశం ఏంటి అనేటటువంటి దాన్ని ఇప్పుడు అమరా ప్రసాద్ గారు వివరిస్తారు. జై శ్రీరామ్. ఓకే, యాక్చువల్గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా మతం మారిన క్రైస్తవులందరూ కూడా ఇది రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పేసి, ఎలా అంటే ఈ మతం మారిన క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే వాళ్ళే ఒక జడ్జిలు అయిపోయారు, వాళ్ళే ఒక సుప్రీంకోర్టు లాయర్లు కూడా మారిపోయారు వాళ్ళు. దీనికి తోడు మందకృష్ణ మాదిక్ గారు కూడా, నేను ఒక 2-3 days బ్యాక్ ఏమో ఏదో ఒక వీడియో చూశాను. ఆయన కులగణన జరుగుతుంది కదా, అందరికీ ఒక సందేశం ఇస్తుండే ఆయన, మీ అందరు కూడా క్రైస్తవులు అని చెప్పకండి, మీ అందరు కూడా హిందువులు అని చెప్పండి అని చెప్పేసి. అంటే ఒక కుల నాయకుడు సమాజానికి ఏం నేర్పిస్తున్నాడు? మేము దొంగలము, మేము దొంగ సొమ్ము తింటాము, మేము పక్కోడు సొమ్ము తింటాము అని నేర్పిస్తున్నాడా? ఇదేనా నైతిక విలువ నేర్పించే ఒక నాయకుడు నేర్పించాల్సిన నైతిక విలువ ఇదేనా? ఒకసారి అందరూ ఆలోచించారు ఒకసారి దీని నుంచి. అండ్ ఇంకోటి, రాజ్యాంగంలో ఈరోజు 1950 ప్రెసిడెంట్ రూల్ అనగానే అందరూ ఏమనుకుంటున్నారంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలు అయిన తర్వాత 1950లోనే మొట్టమొదటిసారిగా ఈ మతం మారిన వాళ్ళను క్రైస్తవులుగా, క్రైస్తవులు ఎవరైతే మతం మారిన క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు దళితులు కాదు అని చెప్పేసి 1950లో చట్టం వచ్చిందని చెప్పేసి అందరూ ఇది అనుకుంటున్నారు. అది కంప్లీట్లీ రాంగ్. ఈ చట్టము మనం కాదు తీసుకొచ్చింది. ఈ చట్టము ఈ దేశంలో మొట్టమొదటిగా తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక క్రైస్తవుడైన బ్రిటిష్ వాడు క్రైస్తవుడు మతంగా మారితే హిందూ కాదని చెప్పి వాడి చట్టం ఎట్లా తీసుకొచ్చింది అబ్బా అని చెప్పేసి. ఇది నిజం. ఒక్కసారి 1936వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక చట్టం తీసుకొచ్చిన వాళ్ళు. ఏం చట్టం తీసుకొచ్చారంటే స్పష్టంగా చట్టంలో చెప్తున్నారు వాళ్ళు, ఏ భారతీయ క్రైస్తవుడు షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యుడిగా పరిగణించబడడు. 1936లో తీసుకొచ్చిన చట్టం ఇది. అదే చట్టాన్ని మన భారత రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు మోర్ దెన్ 50% బ్రిటిష్ ఇండియన్ రాజ్యాంగాన్ని మనం కాపీ కొట్టి రాసుకున్నాం కాబట్టి ఇదే చట్టాన్ని మనము 1950లో పెట్టుకున్నాం. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి 1936లో ఈ చట్టం రావడం ఏంటి? అయితే ఈ 1936కు ముందు ఏం జరిగిందంటే కాలారాం టెంపుల్ అని చెప్పేసి ఒక పెద్ద, అంటే నాసిక్లో ఉన్న ఒక దేవాలయం, అది శ్రీరాముడి దేవాలయం. అది ఆ దేవాలయానికి దళితులు ఆ రాముణ్ణి మేము దర్శించుకుంటాము అని చెప్పేసి దళితులు అక్కడికి వెళ్ళి చాలాసార్లు అడగడం జరిగింది. అయినా కూడా కొద్దిగా హిందుత్వంలో ఉన్న మనం మూర్ఖత్వం కూడా, అంటే మన పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే అప్పుడున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళు కూడా అప్పుడు కొద్దిగా మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల 1930 నుంచి 1935 వరకు 5 సంవత్సరాలు ఆ రామాలయం ముందర దళితులు కూర్చొని మాకు రాముడి దర్శనం కోసం అనుమతి ఇవ్వండి అని చెప్తే మనం ఆ రోజు మూర్ఖంగా ఇవ్వలేదు. మన పెద్దవాళ్ళు ఇవ్వలేదు. సో దానికి అంబేద్కర్ గారు కోపం వచ్చి ఆ రోజు 1936లో యోలా అనే ఒక మీటింగ్ పెట్టారు ఆయన.
ఆ మీటింగ్లో 10,000 మంది దళితులతోని, మెహర్ దళితులతోని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన ఒక మాట చెప్తారు, దురదృష్టవశత్తు నేను ఒక హిందువుగా అంటరాని వాడిగా పుట్టాను, దాన్ని నివారించడం నా చేతుల్లో లేదు, కానీ హీనమైన మరియు అవమాన పరిస్థితుల్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే నేను హిందూ మతంలో పుట్టాను అంటే అవమానంగా భావిస్తున్నానని చెప్పేసి సింపుల్గా అయినా అడుగు మతం మారడానికి ప్రయత్నం చేస్తారనమాట. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు 1936వ సంవత్సరంలో మతం మారడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన ఏ మతంలోకి వెళ్ళారో తెలుసా మీకు? సిక్కు మతంలో. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అదేంటి అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని అంత ఇష్టపడతారు కదా, మరి సిక్కు మతంలోకి ఎందుకు వెళ్దాం అనుకున్నారు అని చెప్పేసి. సరే, దీనికి కారణం తర్వాత ముందు మీకు చెప్తాను. మీకు నేను సిక్కు మతంలోకి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత ఆయన పంజాబ్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న సిక్కు మత పెద్దలతో కలవడం జరుగుతుంది, వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ రోజు భారతదేశంలో సిక్కు మతస్థులు దాదాపు నియర్లీ ఒక 10 లక్షల లోపే ఉంటారు అనమాట. ఆ 10 లక్షల తరపు నుంచి, అంటే వాళ్ళ జనాభా తరపు నుంచి అక్కడ ఉన్న సిక్కు మత పెద్దలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత అప్పుడు ఈ యోలా మీటింగ్ పెట్టిన తర్వాత ఒక్కసారి భారతదేశం అంతా గందరగోళం అయిపోతుంది. అరే ఏంటి నేను మతం మారిపోతా అంటున్నాడు. భారతదేశంలో ఉన్న దళితులు దాదాపు ఆ రోజు 6 కోట్ల మంది ఉన్నారు. మరి 6 కోట్ల మంది ఏ మతంలోకి పోతారు అనేది ఒక భయం పడుతుంది. మొత్తం భారతదేశం మొత్తం ఒక భయం కలుగుతుంది. అప్పుడు హిందూ మహాసభ ముంజే గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అంబేద్కర్ గారు మీరు మతం మారితే మారండి, కానీ క్రైస్తవ ఇస్లాం మతంలోకి మాత్రం మారకండి. ఒకవేళ మీరు క్రైస్తవ ఇస్లాం మతంలోకి మారితే 1932లో ఏమొప్పందం, అదే పూనా ఒప్పందం, 1932లో పూనా ఒప్పందం జరుగుతుంది మనకు. ఆ పూనా ఒప్పందం ద్వారా హిందూ దళితులకు కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్, కొన్ని బెనిఫిట్స్ అనేటి ఆ పూనా ఒప్పందం ద్వారా ఏవైతే జరిగినాయో, ఇప్పుడు మీరు మతం మారితే అంటే క్రైస్తవ ఇస్లాం మతాలలోకి వెళ్తే మేము ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోము, హిందువులుగా మేము ఒప్పుకోము అని చెప్తారు. చెప్పేసరికి అంబేద్కర్ గారు మళ్ళీ ఆలోచన పడిపోతారు. సరే మతం మారుదాం అనుకుంటున్నాం, కానీ మరి ఆ బెనిఫిట్స్ అన్నప్పుడు నా జాతి నష్టపోతుంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే అప్పుడు సిక్కు మతంలోకి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారనమాట. మళ్ళీ ఏం చేస్తారు, అప్పుడు ఎప్పుడు ఈ పూనా, మన పూనాలో ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఏమవుతుందంటే ఈ ముంజే గారు అంబేద్కర్ గారు ఒక ఒప్పందం చేసుకుంటారు అనమాట. అంటే ముంజే గారు కూడా, అంటే మీరు అంబేద్కర్ ఏం చేస్తారంటే సిక్కు మతంలోకి వెళ్ళడానికి ఆయన ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది 1936లో. దాన్ని అంబేద్కర్ ముంజే ఒప్పందం, ప్యాక్ట్ అంటారు. అంబేద్కర్ ముంజే ప్యాక్ట్, PACT. ఈ ఒప్పందం ద్వారా సిక్కు మతంలోకి వెళ్ళడానికి అంత లైన్ క్లియర్ అయిపోతుంది. తీరా వెళ్దాం అనుకున్న సమయానికి సిక్కు వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు. అరే భారతదేశంలో మా జనాభా ఉన్నదే 10 లక్షలు, 10 లక్షల లోపలనే ఉంటుంది, వీళ్ళు మొత్తం 6 కోట్లు. ఈ 6 కోట్ల జనాభా మా దాంట్లోకి వచ్చేసారనుకోండి, మా ఆస్తులు కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతున్నాయో అప్పుడు వీళ్ళేదే మెజారిటీ అయిపోతుంది, అప్పుడు మేము మైనారిటీ అయిపోతామని చెప్పేసి సిక్కు మతస్థులు ఏం చేస్తారంటే వద్దు, మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఇప్పుడు మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేస్తారు వాళ్ళు. అంటే అప్పుడు అంటే ఈ క్యాన్సిల్ చేస్తాము అనే దానికి ముందే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే అంబేద్కర్ గారికి పిలుస్తారు. పిలిచి అంబేద్కర్తో మాట్లాడతారు. అంబేద్కర్ ఏదైతే పూనా ఒప్పందం ప్రకారం ఏదైతే బెనిఫిట్స్ మీకు ఇస్తా అని చెప్పేసి మేము ఒప్పుకున్నామో, మీరు హిందూ మతం నుంచి ఏ మతంలోకి వెళ్ళినా, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ మతంలోకి వెళ్ళినా సరే జస్ట్ మీరు మతం మారితే ఈ బెనిఫిట్ ఇవ్వము అని చెప్పేసి తీసుకొచ్చిన ఫస్ట్ చట్టం అది 1936లో. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1936, డేట్ 30 ఏప్రిల్ 1936 రోజు ఈ చట్టం వచ్చింది. ఇదే చట్టాన్ని నెక్స్ట్ మన భారత రాజ్యాంగంలో మనం రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి
ఈ 1950 ప్రెసిడెంట్ రూల్ పెట్టే బదులేదో ఆర్టికల్ రాస్తే అయిపోతుంది కదా, ఈ లొల్లి ఉండదు కదా అని. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ మనకి. మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో మన క్యాస్ట్లు ఒక్కొక్క డిఫరెంట్గా కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో మోచి అనే ఒక కులం ఉంది. అదే కులము గుజరాత్, రాజస్థాన్ పోతే ఓబీసీ అవుతుంది. అలాగే కటిక అంటే మాంసకోటు వాళ్ళు అన్నారు కదా, మన తెలంగాణలో వాళ్ళు బీహార్, మహారాష్ట్ర పోతే వాళ్ళు కూడా ఓబీసీ అవుతారు. అలాగే రజక అనే వాళ్ళు తెలంగాణలో బీసీఏ అయితే బీహార్, ఢిల్లీలో ఎట్లా అంటే సింపుల్ చెప్పాలంటే ఒక్కొక్క స్టేట్లో మన దగ్గర ఎస్సీ అయిన వాడు వేరే స్టేట్ పోయినప్పుడు కాకపోవచ్చు, అక్కడే ఎస్సీ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కాకపోవచ్చు. సో ఈ డిఫరెన్షియల్ ఉంది కాబట్టి వీటన్నిటిని ఒక గుడుకి తీసుకురావడం కష్టమైంది అని చెప్పేసి ఆర్టికల్ 341 అని చెప్పి ఒక ఆర్టికల్ పెట్టారు రాజ్యాంగంలో. ఆ రోజు రాజ్యాంగ రూపకర్తలందరూ కలిసి ఆర్టికల్ 341 అని పెట్టి ప్రెసిడెంట్ గారికి ఒక సపరేట్ హక్కు ఇచ్చారనమాట. ఏంటి అంటే ఏ రాష్ట్రంలో అయినా ఫలానా కులాన్ని ఎస్సీలోకి మార్చాలనుకుంటే అక్కడ ఉన్న గవర్నరు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని ఒకసారి క్రాస్ చెక్స్ అని చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసే అధికారము. మరి ఎందుకు ఇచ్చేది అంటే ఇప్పుడు ఆర్టికల్ రాసామనుకోండి, ఒక కులాన్ని ఎస్సీ షెడ్యూల్లోకి తేవడానికి పార్లమెంట్లో చట్టాలు పెట్టాలా, ఆ చట్టాలు పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు, చాలా లెంతీ ప్రాసెస్ ఇది. సో దళితుడికి వెంటనే న్యాయం జరగాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఒక రాష్ట్రపతి చేతిలో పెట్టేశారనమాట. అందుకోసమే ప్రెసిడెంట్ రూలు, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందరూ. ఇంకోటి, ఒకవేళ ఏదైనా చట్టాన్ని అంటే ఏదైనా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలో ఉన్న లిస్టులో నుంచి ఏదైనా కులం తీసేయాలంటే మళ్ళీ రాష్ట్రపతికి అధికారం లేదు. మళ్ళీ అదే 341 పార్ట్ 2/2లో మళ్ళీ కంపల్సరీ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయితేనే అది తీసేయడం జరుగుతుంది. అంటే ఒక దళితుడికి హక్కును తీసేయాలంటే బిల్లు ద్వారానే తీసేయాలి పార్లమెంట్ బిల్లు. ఎందుకంటే అక్కడ లేట్ అయినా పర్వాలేదు, అంటే దళితుడికి నష్టం అనేది మెల్లగా వచ్చినా పర్వాలేదు, కానీ లాభం మొత్తం ఎంబడి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టిందే ఈ ప్రెసిడెంట్ రూల్. సో ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మతం మారుతున్న అందరికీ క్రైస్తవులకు నేను ఒకటి అడుగుతున్నా, జై భీమ్ అంటారు మీరు, ఎస్ అనండి, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. మతం మారడం భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అంటారు, ఎస్. రాజ్యాంగాన్ని రాసేది అంబేద్కర్ అంటారు, ఎస్, మేము కూడా కొద్దిసేపు ఒప్పుకుంటాం. మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ చెప్పిన మాట మీరు వింటారా వినరా? రాజ్యాంగంలో మీకు హక్కు ఏ విధంగా ఉందో బాధ్యత కూడా మీకు ఉందా లేదా? ఇదే మన అంబేద్కర్ గారు ఒక మాట కూడా చెప్పారు, ఏమన్నారంటే మతం మార్చుకుంటే పేరు కూడా మార్చుకోమన్నాడు. వాల్యూ నెంబర్ 17 పార్ట్ 3 పేజ్ నెంబర్ 132లో రాశాడు, స్పష్టంగా చూసుకోండి. ఎవరైతే మతం మారుతారో పేరు కూడా మార్చుకోండి అని చెప్పిండు. మరి ఎంతమంది పేరు మార్చుకుంటారో నాకు చెప్పండి. నాకు ఒక్కళ్ళైనా మార్చుకుంటున్నా? ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు, మేము హిందువులమని చెప్పకండి, మేము క్రిస్టియన్లమని చెప్పకండి. కులగణన ఇంటికి వచ్చిన అధికారులకు మేము క్రిస్టియన్లని చెప్పకండి, మన రిజర్వేషన్ పోతుంది, హిందువులు అని చెప్పండి, కానీ ఇంటికి వచ్చి మాత్రం చర్చిలకు వెళ్ళండి. ఇదేనా మీరు అంబేద్కర్ని గౌరవించేది? చెప్పాలా మందకృష్ణ మాదిగ గారు, మీరు అంబేద్కర్ని గౌరవిస్తే మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి. మీరు తీసుకొని రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మీరు బ్రతికితే బాగుంటుంది. మీ ఫాలోవర్స్ని కూడా ఆ విధంగానే బ్రతకనిస్తే చాలా బాగుంటుంది. సో ప్రెసిడెంట్ అంటే ఏదైతే మతం మారిన వారు క్రైస్తవులు ఏదైతున్నారో వాళ్ళు హిందువులు కాదు అని చెప్పడానికి ఇంత బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది. ఇంకెప్పుడన్నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.